కబడ్డీ అసోసియేషన్లో జరుగుతున్న అవకతవకలకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలు నిరూపిస్తే బహిరంగ క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేస్తానని జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ మండిపడ్డారు. తనపై కేఎస్ రావు కావాలనే కొంతమంది టీడీపీ నాయకులతో కలిసి అసత్య ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని, తప్పు చేయలేదు కాబట్టి ఎవరికి భయపడను అంటున్న శ్రీకాంత్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. కబడ్డీ అసోసియేషన్ లో వస్తున్నటువంటి ఆరోపణలపై ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఆ జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంచెం ముఖ్యంగా మీపై ప్రధానంగా కేసులో చేస్తున్నటువంటి ఆరోపణలపై మీ స్పందన. సార్, కేపీ రావు అనే వ్యక్తి ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ నుంచి, అలాగే అమేచర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి సస్పెండ్ అయిన వ్యక్తి. జనరల్గా అతనికి ఈ పదవి వ్యామోహంతో మా మీద రకరకాల ఆరోపణలు చేస్తున్నాడు. అందులో ఫస్ట్ది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ గురించి నా మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఎఫ్ఐఆర్ చేయించడం జరిగింది. దాని మీద హైకోర్టు రీసెంట్గా ఏదైతే ప్లేయర్స్ గురించి ఎఫ్ఐఆర్ పెట్టారో వాళ్ళందరూ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్లతో ఉన్నారు, వాళ్ళని రేపు వచ్చే జూనియర్ నేషనల్స్లో కూడా ఆడించండి అని చెప్పి హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ అతను చెప్పిన ఏదైతే చెప్పాడో అది అబద్ధం అని తెలిసింది. అలాగే ఇప్పుడు అది అబద్ధం అని తెలియనప్పటికీ ఇంకో విధంగా వచ్చాడు. గౌరీ అనే కబడ్డీ ప్లేయర్ని ఇండియన్ టీంకి డైరెక్ట్గా ఆడించారు. అసలు అతనికి ఎప్పుడు చూశాడు, ఏ టోర్నమెంట్కి వచ్చాడు, ఎలా మాట్లాడతాడు. ఒక అర్జున అవార్డీస్ సెలక్షన్ కమిటీ ఇండియన్ టీమ్ సెలెక్ట్ చేసి ఇంచుమించు 5 క్యాంపులు జరిగినాయి. అమ్మాయికి 5 సార్లు ఇండియన్ టీంకి సెలెక్ట్ అయి ఉంది. అలాగే ఇప్పుడు రీసెంట్గా జరిగిన బీచ్ కబడ్డీ నేషనల్స్లో కూడా అమ్మాయి ఇండియన్ టీంకి సెలెక్ట్ అయి ఉంది. అలాంటి ప్లేయర్స్ని మనం ఈజీగా సింపుల్గా నోటికి ఏదో వస్తుంది అంటే అమ్మాయి కూడా క్రిమినల్ కేసు పట్టడం జరిగింది. అతని క్రిమినల్ కంప్లైంట్ కూడా ఎఫ్ఐఆర్ కూడా బుక్ అవ్వడం జరిగింది. అలాగే కేపీ రావుకి అలవాటు ఏంటంటే ఎవరి మీదైనా బ్లాక్మెయిల్ చేయటం, అలాగే ఎవరినైనా ఇలా లొంగ తీసుకోవడం అలవాటు. అలాంటి బ్లాక్మెయిల్స్కి నేను ఎప్పుడు కూడా లొంగను. అలాంటి ఎప్పుడైనా సరే అలాంటి బ్లాక్మెయిల్కి లొంగాలనుకునే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. అలాంటి అలాగే నిన్న ఏం చేశాడంటే రీసెంట్గా మనీ, ఇప్పుడు కొత్తగా రోజుకొకటి కొత్తగా మనీ ఆరోపణలు తీసుకొచ్చాడు. బీచ్ కబడ్డీ నేషనల్స్లో 30 లక్షల రూపాయలు డోనర్స్ నుంచి తీసుకున్నానని. 30 లక్షల నుంచి ఏ డోనర్ 30 లక్షల రూపాయలు కాదు, ఒక సింగిల్ 1 లక్ష రూపాయలు అయినా సరే నాకు ఎవరైనా ఒక డోనర్ కనుక ఇచ్చారని చెప్తే ఆయన తీసుకొచ్చి మాట్లాడిస్తే బాగుంటుంది. ఏంటంటే ఓకే, పబ్లిక్కి అతనిలో అవేర్నెస్ కావాలి, మాలాంటి వాళ్ళని ఫేమ్ ఉన్న వాళ్ళని డిఫేమ్ చేయాలంటే అతనికి ఏంటంటే మాలాంటి వాళ్ళని వాడుకుంటూ ఉంటాడు. అది కరెక్ట్ కాదు. అలాగే ఇంకోటి ఏంటంటే అమేచర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ నిధులు దుర్వినియోగం చేసింది. అమేచర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ నుంచి 30 లక్షలు డ్రా చేసిందని చెప్పి నిరూపించగలిగితే నా పదవికి రాజీనామా చేస్తా. నువ్వు లేకపోతే బేషరతుగా ఎవరికైతే నువ్వు కంప్లైంట్ ఇచ్చావో వెళ్ళి వాళ్ళ సమక్షంలో నాకు క్షమాపణ చెప్పు. అలాగే నాకు ఎవరన్నా ఫైనాన్షియల్గా నాకు స్పాన్సర్ చేసినా సరే బీచ్ కబడ్డీకి, దానికి కూడా నేను నిరూపిస్తే నేను బహిరంగంగానే నేను క్షమాపణలు చెప్పి రాజీనామా చేస్తాను నా పదవికి. లేకపోతే నువ్వు చేయి, నువ్వు నాకు క్షమాపణ బహిరంగంగా. అంతేకాని వేగ్గా మనం ఏది పడితే అది మాట్లాడితే దాని పేపర్లో 4 పేపర్లు వేయించుకుని టీవీల్లో వేయించుకుని నువ్వు ఏదో పబ్లిసిటీ అవ్వాలనుకుంటే అది. ఎందుకంటే గతంలో నువ్వు ఎంతమంది నీతో పాటు రాజకీయ చరిత్ర పోయిందో అందరికీ తెలుసు. ఎందుకంటే గతంలో లగడపాటి రాజగోపాల్, ఒడ్డే సోమనాథేశ్వరరావు, వీళ్ళందరూ ఇంకా కొంతమంది పేర్లు చనిపోయి ఉన్నారు కూడా వాళ్ళ పేర్లు చెప్పడం భావ్యం కాదు కాబట్టి నేను చెప్పదలుచుకోవట్లా. ఎంతోమంది నువ్వు వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళ రాజకీయ జీవితాలని నువ్వు వాళ్ళ అనుమతి చేరంగానే వాళ్ళ రాజకీయ జీవితం చర్మాంకంలోకి వెళ్ళిపోయింది. రానున్న కాలంలో ఇంకా కొంతమంది ఆ కోవలో చేరాలనుకుంటున్నారు. అలాగే చేర్చుకోండి, నో ప్రాబ్లం. కానీ ఇప్పటికైనా అతను మాట్లాడిన వాళ్ళు బయటకు వచ్చి వాస్తవాలు తెలుసుకుని గేమ్ ఎవరి వల్ల బాగుపడుతుంది. అతను ఏం చెప్పుకుంటాడంటే డబ్బా కొట్టుకున్నట్టు నేనే కబడ్డీని ప్రమోట్ చేసేసాను, నేనే ఇచ్చేసేసాను. 30 సంవత్సరాల క్రితం ఎప్పుడో 3 years 4 years సెక్రటరీగా ఉండి నేను వచ్చేసాను, బీచ్ కబడ్డీ పుట్టించింది నేను అంటాడు, ఐపీఎల్ నేను అంటాడు, జోకర్ లాగా మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి జనాలు పట్టించుకోవద్దని, అలాగే నాపై వచ్చిన ఆరోపణలకి నేను ఏ ఎంక్వైరీకైనా సిద్ధంగా ఉన్నా. ముందు నువ్వు ఎంక్వైరీ చేసే ముందు ఏ ఒక్కలైనా సరే, ఇప్పుడు ఏకేఎఫ్ఐ నిధులు దుర్వినియోగం అయితే ఏకేఎఫ్ఐ నా మీద కంప్లైంట్ ఇస్తుంది. అలాగే నా మీద ఎవరన్నా నాకు ఇంకా ఫైనాన్షియల్గా ఇచ్చుంటే వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. అంతేగాని అసలు ఏది సంబంధం లేను నువ్వే అలాగే సస్పెండ్ అయిన వ్యక్తివి నా మీద కంప్లైంట్ ఇచ్చి విచారణ చేసుకోమని నాకే అభ్యర్థులు. కానీ అసలు నువ్వు విచారణ చేయడానికి ఇవ్వడానికి అనర్హుడు. ఏదో 2-3 పోలీస్ ఆఫీసర్స్ నీ చేతిలో పెట్టుకుని ఏదో ఆడిస్తూ ఉంటే అంత ఈజీగా ఎవడో కూడా భయపడ్డు. ఓకే, అందరికీ కూడా తొందరలోనే లీగల్గా ఏ ఫైట్ అయితే చేయాలో అదే ఫైట్ నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే ప్రధానంగా ఆయన ఆరోపిస్తుంది ఏంటంటే ఒక క్రీడాకారిణిని రాష్ట్ర స్థాయిలో ఎలాంటి క్రీడలు ఆడించకుండానే డైరెక్ట్గా
నేషనల్ లెవెల్లో సెలెక్ట్ చేశారన్న కొన్ని ఆరోపణలు మీపై చేస్తున్నాడు. అదే తీసుకొని మీపై క్రిమినల్ కేసులు కూడా ఇప్పటికీ 3 కేసులు నమోదు చేయించినట్లుగా సమాచారం ఉంటుంది. దీనిపై మీ స్పందన? సరే, క్రిమినల్ కేసులు నమోదు చేసిన మాట వాస్తవం, కానీ అవన్నీ కూడా హైకోర్టులో వాళ్ళు పెట్టిన కేసులు దేని గురించి పెట్టారు? వాళ్ళు కేసులు డేట్ ఆఫ్ బర్త్లు రాంగ్ అని పెట్టారు. హైకోర్టు వాళ్ళకి ఇచ్చింది క్లియర్గా, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ రైట్ వాళ్ళని ఆడించమని క్లియర్గా ఇచ్చింది. ఒకటి. రెండోది, ఒక క్రీడాకారణ 25 నేషనల్స్ ఆడిన అమ్మాయి పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తుంది. రీసెంట్గా ఇక్కడే మన మచిలీపట్నంలో జరిగిన లైవ్ కూడా ఉంది. కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో బీచ్ ఫెస్టివల్ జరిగింది. ఆ బీచ్ ఫెస్టివల్లో అద్భుతమైన ప్రదర్శన కనబడినందుకు ఇండియన్ టీం సెలక్షన్ ఇచ్చారు. ఇండియన్ టీం సెలక్షన్ ఇచ్చేది నేను లేకపోతే ఎవరో కదండి, అర్జున అవార్డ్స్ కమిటీ ఉంటుంది. అలాగే ఇండియన్ టీంని ప్రాబుల్స్ చేయడానికి ఏకేఎఫ్ అమెచర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెలక్షన్ కమిటీ నామినేట్ చేస్తుంది. వాళ్ళ ద్వారా ఉంటుంది. కానీ నువ్వు నిన్నటిదాకానేమో ఆమె ఒక పాయింట్ తాలేదన్నావు. వాళ్ళ వీడియోలో అవన్నీ చూసుకుంటే అందరికీ తెలుస్తుంది నేషనల్స్ ఎంత ప్రతిభ కనబరిచింది అనేది. ఏంటంటే ఒకళ్ళ మీద అభరణం వేసేటప్పుడు, అందుకనే నీ మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఛార్జ్ అయింది. ఆమె కంప్లైంట్ పెట్టింది. నువ్వు పెట్టినవన్నీ కూడా తప్పు అని చెప్పే కదా ఎఫ్ఐఆర్ చేశారు. ఎంక్వైరీలో ఆ కోచెస్ని కూడా ఎంక్వైరీ చేస్తారు. ఆ పర్ఫార్మెన్స్ ఏంటో తీసుకుంటారు. రానున్న కాలంలో ఎవరు శిక్ష అనుభవిస్తారో వెయిట్ చేద్దాం. చేస్తున్నారు కదా, ఇది ఏదైతే తనపై వస్తున్నటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి కేపీ రావు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాటిని నిరూపించాలి. వాటిని స్వీకరించి నేను ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ అతను చేస్తున్నటువంటి ఆరోపణలు నిజం లేదని తెలిపితే ఖచ్చితంగా అతనిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటానని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అశోక్తో మురళీకృష్ణ, YK TV కర్నూలు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel